జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించున్నది. ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమిదురై ముంచున్నది. సత్యమూరతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయగలచిన మా కావ్యము మోయజాలని భారమైతే పొందగోరినదంతలేని నిరాశలో అణగారిపోతే దుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని కలిగిన కోరిమి కూర్మమన్నది. నిలిపే నిలను కడమిలో కలుపగలురిగే ఉన్మాదములు కరాల తప్పుల తుళ్ళగించి ధరాతలములు ధరించగల వీరోత కిరణ హంకారం ఆదివరాహము ఆకారం. ఎక్కడరా నీ హరితా ఉన్నాడేరా భయపడి బయటమి రమ్మనరా, వెనుకబడి నన్ను గెలవగలడా బలపడి పిలిచిన ఏదేనని అడుగు నానుల జీవజలముని అడుగు నీనెందుకి వెచ్చదనాన్నడుగు నీవు నీలో దానిని అడుగు నీ అడుగుల ఆకాశాన్నడుగు నీలో ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం. జాగృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం, ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది మరువై పెరిగిన ధర్మదారిని పెరుగన పరశురాముడై భయద భీముడై పరశురాముడై భయద
ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ శక్యముగాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచి నిన్ను నీకే నూతన పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము సిద్ధులు నీవు కనపడ్డగా స్వస్వరూపమే విశ్వరూపముగా నరుడి లోపలి పురుడిపై దృష్టి పరుపగా తల వచ్చి కైమోర్చి శిష్యుడు నీవైతే నీ యాతి కలదచ్చు ఆచార్యుడు నీవే వందే కృష్ణం